ఇప్పుడు మనం ఒక న్యూ మెంబర్ లాగా టీంలో యాడ్ అయ్యామంటే ఫస్ట్ యాక్టివిటీ మనకు జరిగేది మనకి ఒక యూజర్ క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ నరేన్ అనుకోండి. సో నేను నరేన్ అనే యూజర్ తో లాగిన్ అవ్వచ్చు, బానే ఉంది. బట్ వీడికి ఎలాంటి ప్రివిలేజెస్ ఇవ్వాలి, ఎలాంటి యాక్సెస్ ఇవ్వాలి, అంటే వీడి లాగిన్ అయిన తర్వాత ఏం చేయగలుగుతాడు అనేది ఎలా కంట్రోల్ చేయాలి అంటే త్రూ పాలసీస్. AWS లో పాలసీస్ అంటే ఆ యూజర్ యాక్సెస్ ని కంట్రోల్ చేయడానికి వాడే ఆప్షన్. యూజర్ యాక్సెస్ ని కంట్రోల్ చేయడానికి వాడే ఆప్షన్ నే మనం పాలసీస్ అంటాం. Done? Great. సో ఒక న్యూ మెంబర్ యాడ్ అయితే మనం ఏం చేద్దాం అనుకున్నప్పుడు యూజర్ ని క్రియేట్ చేస్తాం. ఆ యూజర్ కి ఏ టైప్ ఆఫ్ ప్రివిలేజెస్ ఉండాలో దాన్ని బట్టి మనం పాలసీస్ ని అటాచ్ చేస్తాం. అయితే ఈ పాలసీస్ అన్ని కూడా ఆల్రెడీ AWS లో మనకి మెజారిటీ ఆఫ్ ద పాలసీస్ ఉంటాయి. ఎవరికి ఎలాంటి యాక్సెస్ ఇవ్వాలి అని ఆటోమేటిక్ గా ఈ పాలసీస్ లో డిసైడ్ చేయొచ్చు. లేదు అంటే మన ఓన్ పాలసీస్ కూడా క్రియేట్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, మనం ఓన్ గా పాలసీ కూడా క్రియేట్ చేయొచ్చు. అంటే మనం యూజర్ ని క్రియేట్ చేయొచ్చు, లేకపోతే పాలసీని, అది యూజర్ ఆర్ పాలసీ, యూజర్ ఆర్ పాలసీ. పర్ఫెక్ట్. ఇప్పుడు సింపుల్, మనకి ప్రాక్టికల్ గా ఒక యూజర్ ని క్రియేట్ చేద్దాం. ఆ యూజర్ కి ఏ టైప్ ఆఫ్ ప్రివిలేజ్ ఇవ్వాలి, మీరు స్టిల్ యూజర్ కూడా అడ్మిన్ లాగే ఉండాలి అంటే అడ్మిన్ ప్రివిలేజెస్ ఇవ్వండి, లేదు వేరే టైప్ ఆఫ్ ప్రివిలేజెస్ ఉండాలంటే ఆ పాలసీస్ ఇవ్వండి. మీ ఇష్టం, అది ఎలాంటి పాలసీ ఇచ్చుకుంటారు అనేది మీ ఇష్టం. రైట్. ఇప్పుడు ఒక యూజర్ క్రియేట్ చేద్దాం, వాటికి ఫుల్ యాక్సెస్ ఇద్దాం, కంట్రోల్ యాక్సెస్ ఇద్దాం, రెండు చెక్ చేద్దాం. చెక్ చేసి యాక్సెస్ లేకపోతే ఎలాంటి ఇష్యూస్ వస్తే చూద్దాం. ఓకే, పర్ఫెక్ట్. సో ఇక్కడ చూడండి, AWS లోకి లాగిన్ అవుదాం. ఇప్పుడు IAM చూడండి, మేనేజ్ యాక్సెస్ టు AWS రిసోర్సెస్. ఓకే, ఏం చేద్దాం ఇప్పుడు? ఇక్కడ చూడండి, యూజర్ ఉన్నాయి, పాలసీస్ ఉన్నాయి. మీకు యూజర్స్ ఆప్షన్ ఎందుకు చెప్పాను? న్యూ యూజర్స్ ని క్రియేట్ చేయడానికి. ఆ క్రియేట్ చేసిన యూజర్స్ కి యాక్సెస్ కంట్రోల్ చేయడానికి ఏం వాడతాం అని చెప్పాను? పాలసీస్. సో ఇక్కడ యూజర్స్ కి వెళ్ళండి, యాడ్ యూజర్స్ అనండి. ఓకే, యూజర్ నేమ్ ఇప్పుడు అనుకున్నాం కదా మనం, నరేన్ క్రియేట్ చేద్దాం. చూడండి, ఎట్ ఎ టైం మనకి 10 యూజర్స్ క్రియేట్ చేయొచ్చు, ఇంకొక యూజర్ కూడా యాడ్ చేయొచ్చు. ఎట్ ఎ టైం మన ఇష్టం. అది ఎట్ ఎ టైం మనకి 10 యూజర్స్ ని క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా రాసుకోండి, ఓవరాల్ గా AWS అకౌంట్ లో మీరు 5000 ఇండివిజువల్ యూజర్స్ ని క్రియేట్ చేయొచ్చు. AWS అకౌంట్ లో మీరు ఇండివిజువల్ 5000 యూజర్స్ ని క్రియేట్ చేయొచ్చు. యూ కెన్ గో అప్ టు 5000. రైట్. ఓకే, ఇచ్చేసిన తర్వాత వీడికి ఎలాంటి యాక్సెస్ కావాలి యూజర్ కి? చూడండి,
ప్రోగ్రామాటిక్ యాక్సెస్ అంటే త్రూ టెర్మినల్, అంటే లైనెక్స్ కమాండ్స్ లాగా త్రూ CLI ఆప్షన్. మీకు గుర్తుందా గ్లేషియర్ అప్పుడు కూడా త్రూ కమాండ్స్ మనం CLI అనే ఆప్షన్ ఉంటుంది, త్రూ కమాండ్స్ మనం హ్యాండిల్ చేసుకోవచ్చు అని గుర్తుందా? దాన్ని మనం ప్రోగ్రామాటిక్ యాక్సెస్ అంటాం. అలా కాకుండా కన్సోల్లో నుంచి వెళ్ళాలంటే మేనేజ్మెంట్ కన్సోల్ యాక్సెస్ అంటాం. ఏ టైప్ ఆఫ్ యాక్సెసిబిలిటీ ఉండాలి యూజర్ కి? జనరల్ గా రియల్ టైమ్ లో 2 ఇవ్వచ్చు, తప్పేం లేదు. ఓకే, తర్వాత పాస్వర్డ్. ఏంటది? 2 ఇవ్వచ్చు, మీ ఇష్టం. ఇదిగో ఓకే, ఓకేనా? తర్వాత పాస్వర్డ్. ఈ పాస్వర్డ్ అనేది ఆటో జనరేట్ అవ్వాలా లేకపోతే కస్టమ్ పాస్వర్డ్ అవ్వాలా? ఆటో జనరేట్ అంటే మీకు గుర్తుందా, ఎట్లా పడితే అట్లా గజిబిజిగా వచ్చేసింది మీకు. అదే కస్టమ్ పాస్వర్డ్ అంటే నీట్ గా అని ఇచ్చుకోవచ్చు. సో కస్టమ్ పాస్వర్డ్ ఆప్షన్కి వెళ్ళామనుకోండి, నా ఇష్టం వచ్చిన పాస్వర్డ్ నేను ఇచ్చుకుంటా. ఓకే, దాని తర్వాత అన్చెక్ చేస్తాం. చేసేసి ఇక్కడ ఇస్తాం. ఓకే, ఓకే. సో ఇవేమవుతుంది ప్రస్తుతానికి అలా వదిలేయండి. ఇది ఇంపార్టెంట్ చూడండి, కాపీ పర్మిషన్స్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ యూజర్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా మీకు. టీమ్ లో ఒక న్యూ మెంబర్ యాడ్ అయ్యారు అనుకోండి, ఆ టీమ్ మెంబర్ కి ఎలాంటి యాక్సెస్ ఇవ్వాలి అనేది మనకి క్లారిటీ కనుక లేకపోతే, ఆ టీమ్ మెంబర్ కి ఎలాంటి యాక్సెస్ ఇవ్వాలి అనేది మనకు గనక క్లారిటీ లేకపోతే ఏం చేయొచ్చు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్ దగ్గర నుంచి పర్మిషన్స్ ని కాపీ చేసుకోవచ్చు. ఓకే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్ దగ్గర నుంచి పర్మిషన్స్ మనం కాపీ చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుద్ది, మీ టీంలో ఆల్రెడీ ఉన్న మెంబర్కి ఏ పర్మిషన్స్ అయితే ఉన్నాయో సేమ్ పర్మిషన్స్ మీకు కూడా అటాచ్ అయిపోతాయి. ఆప్షన్ ఏమంటాం, కాపీ పర్మిషన్స్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ యూజర్. నెక్స్ట్ వచ్చేసి అటాచ్ ఎగ్జిస్టింగ్ పాలసీస్ డైరెక్ట్లీ. మన దగ్గర ఆల్రెడీ యూజర్ ఉంటే, ఓకే, మన దగ్గర ఆల్రెడీ యూజర్ క్రియేట్ చేసి ఉంటే వాడికి ఎలాంటి ప్రివిలేజెస్ ఇవ్వాలి, ఎలాంటి యాక్సెసిబిలిటీ ఇవ్వాలి అని ఈ పాలసీస్ ఆప్షన్ ద్వారా మనం కంట్రోల్ చేసుకుంటాం. సో ఏం చెప్పాను మీకు, యూజర్ క్రియేట్ చేసిన తర్వాత యూజర్ కి ఎలాంటి యాక్సెస్ ఇవ్వాలి అని ఇక్కడ పాలసీస్ ని అటాచ్ చేయొచ్చు అని చెప్పి ఇక్కడ డిఫరెంట్ పాలసీస్ ఉన్నాయి చూడండి. 777 డిఫాల్ట్ పాలసీస్ ఉన్నాయి. ఈ పాలసీస్ లో యూజ్ చేసి మనం యూజర్ కి ఎలాంటి యాక్సెస్ అయితే ఇవ్వాలో అలాంటి యాక్సెస్ మనం ఇచ్చేయచ్చు. సో సపోజ్ మనం క్రియేట్ చేసిన యూజర్ అడ్మినిస్ట్రేటర్ అనుకోండి, వీడికి ఏం పాలసీ ఇవ్వచ్చు, అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఇవ్వచ్చు, అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఇవ్వచ్చు. ఓకే, అలా మన ఇష్టం. ఇప్పుడు సపోజ్ మీరు S3 బకెట్ క్రియేట్ చేశారు, వీడికి ఓన్లీ S3 బకెట్ లో ఓన్లీ రీడ్ యాక్సెస్ ఇవ్వాలి. మీరేం S3 బకెట్ ని మాడిఫై చేయకూడదు, S3 బకెట్ ని క్రియేట్ చేయకూడదు, S3 బకెట్ డిలీట్ చేయకూడదు అనుకున్నాం అనుకో, ఓన్లీ ఆ పాలసీస్ ని ఇవ్వచ్చు. ఎలా ఇవ్వచ్చు, ఇక్కడికి వెళ్ళి మీరు S3 అని సెలెక్ట్ చేసుకున్నారు అనుకో, ఓకే, S3 రిలేటెడ్ పాలసీస్ ఇక్కడ చూడండి, ఏం పాలసీ ఉంది చదవండి. ఇది అమెజాన్ S3 రీడ్ ఓన్లీ యాక్సెస్, అమెజాన్ S3 రీడ్ ఓన్లీ యాక్సెస్. ఓకే, అంటే వీడు ఓన్లీ AWS లో ఉన్న ఆబ్జెక్ట్ ని రీడ్ చేయగలుగుతాడు కానీ వాటిని రైట్ చేయలేడు, డిలీట్ మాడిఫై చేయలేడు, ఏమి చేయలేడు. డన్. సో ఇక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సెలెక్ట్ చేసుకుంటాం. ఓన్లీ S3 లెవెల్లో రీడ్ యాక్సెస్ వస్తుంది, ఓన్లీ S3 లో రీడ్ యాక్సెస్. ఓకే, చేసి మనం నెక్స్ట్ అంటాం.
దీనికి యూజర్స్ కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు కదా. ట్యాగ్స్ అనేవి చాలా కామన్. అక్రాస్ AWS వస్తాయని చెప్పాను మీకు. అలా ఇచ్చుకున్న తర్వాత రివ్యూ చేసుకుంటాం. రివ్యూలో ఏం చెప్తాం మనం, ఇక మనం క్రియేట్ చేసే యూజర్ నేమ్ ఇది, మనం ఇచ్చిన యాక్సెస్ టైప్ వచ్చేసి అమెజాన్ మేనేజ్మెంట్ కన్సోల్ పాస్వర్డ్ వచ్చేసి మనమే ఇచ్చాం కాబట్టి కస్టమ్ పాస్వర్డ్ అన్నాం. తర్వాత రిక్వైర్డ్ పాస్వర్డ్ రీసెట్ నో అన్నాం, ఎందుకంటే మనం ఇచ్చింది కస్టమ్ పాస్వర్డే కాబట్టి. తర్వాత ఏ పాలసీ ఇచ్చాం మనం, S3 రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇచ్చాం. ఇచ్చేసి నేను ఇప్పుడు యూజర్ క్రియేట్ చేశాను. ఇప్పుడు మనం 2 పాయింట్స్ అర్థం చేసుకోవాలి. ఈ పర్టికులర్ యూజర్ తో మనం ఎలా లాగిన్ అవ్వాలి. ఓకే, ఈ పర్టికులర్ యూజర్ తో మనం ఎలా లాగిన్ అవ్వాలి, దట్స్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి ఈ మనం లాగిన్ అయ్యే యూజర్ తో మనం S3 బకెట్ ని కనుక క్రియేట్ చేస్తే ఏ టైప్స్ ఆఫ్ పర్మిషన్స్ వస్తాయి మనకి అనేది కూడా మనం చూడాలి. ఇక్కడ ఏ టైప్స్ ఆఫ్ పర్మిషన్స్ వస్తాయి. ఓకే, ఓకే, ఫస్ట్ మనం యూజర్ తో ఎలా లాగిన్ అవ్వాలి చూడండి. ఇక్కడ డాష్ బోర్డ్కి వెళ్ళాం అనుకోండి, ఇదే పేజ్ లో డాష్ బోర్డ్ ఆప్షన్కి వెళ్తే మనకి ఇండివిజువల్ యూజర్ తో ఎలా లాగిన్ అవ్వాలి అనే ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. చూడండి, ఇక్కడ అకౌంట్, ఇది మన అకౌంట్ ఐడి. చూడండి, ఇది అకౌంట్ ఐడి ఇది కదా మనకి. మీరు మామూలుగా వేరే యూజర్ తో లాగిన్ అవ్వాలంటే ఇది URL ఇలా ఉంటుంది. ఒకసారి చూడండి, https:// అని చెప్పి అకౌంట్ నెంబర్ ఉండి .signin.aws.com/console అని ఉంటుంది. ఓకే, https:// అని చెప్పి అకౌంట్ నెంబర్ .signin.aws.amazon.com/console అని ఉంటుంది. ఇప్పుడు ఈ URL ని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం, ఎందుకంటే URL లో అకౌంట్ నెంబర్ ఉంది, 12 డిజిట్ అకౌంట్ నెంబర్. ఈ అకౌంట్ నెంబర్ ని గుర్తుపెట్టుకోవడం అంత ఈజీ కాదు. కాబట్టి AWS వాడు మనకి ఏం చెప్తాడంటే, ఇంత అకౌంట్ నెంబర్ నువ్వు గుర్తుపెట్టుకోలేవు కాబట్టి దీనికి ఒక సింపుల్ నేమ్ వాడుకో, దాన్ని అలియాస్ అను అంటాడు. దాని అలియాస్ ఎలా వెళ్ళాలి, ఇక్కడ చూడండి, ఇక్కడ క్రియేట్ అని ఉందా, ఇక్కడ ఏదో ఒక నేమ్ ఇచ్చాం అనుకో, బ్యాచ్ 6 యాప్ లేదా బ్యాచ్ 6 కన్సోల్ అన్నాం అనుకో అని సేవ్ అని ఇస్తే ఈ అకౌంట్ నెంబర్ పోయి కన్సోల్. ఓకే, చూడు, ఇక్కడ ఈ అకౌంట్ నెంబర్ పోయి ఏమొచ్చింది, బ్యాచ్ 6 కన్సోల్ అని వచ్చింది. ఇప్పుడు అకౌంట్ URL ఏమొచ్చింది చదవండి, https://batch6console.signin.aws.amazon.com/console. https:// okay, alias name .signin.aws.amazon.com/console. ఈ URL వాడి మనం ఇండివిజువల్ యూజర్స్ తో లాగిన్ అవ్వచ్చు. చూడండి ఒకసారి ఎలా లాగిన్ అవ్వచ్చు. URL కాపీ చేసి ఇక్కడ ఇస్తున్నాను, URL కాపీ చేసి ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ చూడండి, ఆటోమేటిక్ గా ఈ URL ఎప్పుడైతే వాడానో ఇదిగో ఈ అకౌంట్ ఐడి ఇక్కడ వచ్చిందా రాలేదా, ఈ అకౌంట్ అనేది ఇక్కడ వచ్చిందా రాలేదా, బ్యాచ్ 6 కన్సోల్ అని వచ్చింది. తర్వాత IAM యూజర్ నేమ్ ఏమి ఇవ్వాలి, నరేన్ అని ఇవ్వాలి. పాస్వర్డ్ ఏమి ఇవ్వాలి, పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేయాలి. ఇదేమో అకౌంట్ ఐడి, ఇదేమో యూజర్, ఓకే, ఇదేమో పాస్వర్డ్. సైన్ ఇన్ చెప్పు, మధ్యలో చెప్పు. వ్యూ చూపించేయండి చాలు. ఓకే,
ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమొచ్చింది, Naren@6 console అని వచ్చింది. వస్తే ఇప్పుడు నేను వెళ్ళి S3 బకెట్కి వెళ్ళాను అనుకోండి, వెళ్ళేసి బకెట్ నేమ్ ఇచ్చి క్రియేట్ బకెట్ అని ఇక్కడ బకెట్ నేమ్ ఇచ్చాను అనుకో, ఏదో ఒకటి సంథింగ్ ఇచ్చేసి వెళ్ళి క్రియేట్ అవ్వమన్నాను అనుకో, వెంటనే నాకేం చేస్తే చూడండి ఇక్కడ ఏమొచ్చింది, పర్మిషన్స్ ఆర్ రిక్వైర్డ్, యాక్సెస్ డినైడ్. చూడండి బకెట్ ఓనర్షిప్ లేదు అంటుంది, అంటే నువ్వు బకెట్ క్రియేట్ చేయలేవు అంటుంది. ఎందుకు, మనం ఇచ్చిన యాక్సెస్ ఓన్లీ బకెట్ రీడ్ పాలసీ ఇచ్చాం, బకెట్ రీడ్ పాలసీ. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళి IAM లోకి వెళ్ళి మళ్ళీ ఆ యూజర్ ఓపెన్ చేసి మీరు బకెట్ రైట్ యాక్సెస్ అనే పాలసీ కూడా యాడ్ చేశారనుకో, అప్పుడు క్రియేట్ చేయగలుగుతారు. ఓకే, కాబట్టి యూజర్ కి ఆ స్పెసిఫిక్ పాలసీ అటాచ్ అయి ఉంటేనే ఆ యాక్టివిటీ మనం పర్ఫామ్ చేయగలుగుతాం, ఇవి పాలసీస్. సో ఏదైనా యూజర్ కి మామూలు యూజర్ ఉండి ఇదిగో నేను యాక్టివిటీ పర్ఫామ్ చేయలేకపోతున్నాను అన్నాడంటే ఫస్ట్ వాడికి ఏ పాలసీ అటాచ్ అయ్యిందో మనం చెక్ చేయాలి కంపల్సరీ. ఎందుకంటే ఆ కంట్రోల్ మొత్తం పాలసీస్ దగ్గర నుంచే కదా వచ్చేది, కంపల్సరీగా పాలసీస్ లో ఇష్యూ ఉంటది, గుర్తుపెట్టుకోండి. మామూలుగా రూట్ యాక్సెస్ కావాలంటే మళ్ళీ ఇక్కడ చూడండి, మళ్ళీ సైన్ ఇన్ యూజింగ్ రూట్ అని ఉంటది, ఇక్కడ మళ్ళీ అదే సేమ్ యూఆర్ఎల్ కదా, aws.amazon.com ఇచ్చాం అనుకో, సైన్ ఇన్ అంటావు, ఇప్పుడు నీకు 2 ఆప్షన్స్ అడుగుద్ది, రూట్ యూజరా IAM యూజరా. ఇప్పుడు రూట్ యూజర్ అన్నాం అనుకో, అది IAM యూజర్ అన్నాం అనుకో, ఇక్కడ నీ అకౌంట్ ఐడి అడిగుద్ది. ఇప్పుడు మన అలియాస్ ఇచ్చాం గుర్తుందా, batch6 కన్సోల్ అయినా, ఇప్పుడు టెక్స్ట్ ఇచ్చాం అనుకో, అప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుద్ది, ఇది కరెక్ట్ అయితే నరే పాస్వర్డ్ ఎట్లా ఇలా లేదు నాకు ఇండివిజువల్ యూజర్ వద్దు రూట్ యూజర్ లాగా నాకు ఇవ్వాలంటే ఈ ఆప్షన్ సైన్ ఇన్ యూజింగ్ రూట్ యూజర్, సింపుల్, ఈ ఆప్షన్కి వెళ్ళాలి. అంతే. తప్పించాను అనుకుంటా పాస్వర్డ్. ఓకే, ఇప్పుడు ఓకే, ఇప్పుడు యూజర్స్ అండ్ పాలసీస్ అర్థమైనగా. యూజ్ ఏంటని, ఒక AWS అకౌంట్ లో మీరు ఇలా 5000 యూజర్స్ క్రియేట్ చేయొచ్చు, ప్లస్ ప్రతి యూజర్ కి ఎలాంటి ప్రివిలేజెస్ ఉండాలి అనేది కూడా డిసైడ్ చేయొచ్చు, అనేది కూడా ఇక్కడే డిసైడ్ చేయొచ్చు యూజింగ్ పాలసీస్. AWS లో మీకు వెరైటీ ఆఫ్ పాలసీస్ ఉంటాయి, ఒక్కొక్క పాలసీ ఒక్కొక్క రిసోర్స్ ను కంట్రోల్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు S3 బకెట్ లెవెల్లో కొన్ని పాలసీస్ ఉంటాయి, RDS లెవెల్లో కొన్ని పాలసీస్ ఉంటాయి, లోడ్ బ్యాలెన్సర్స్ కొన్ని పాలసీస్ ఉంటాయి, వాల్యూమ్స్ కొన్ని పాలసీస్ ఉంటాయి, EC2 కొన్ని పాలసీస్ ఉంటాయి. అట్లా ఒక్కొక్క AWS లో ఉన్న ఒక్కొక్క రిసోర్స్ కి కొన్ని పాలసీస్ ఉన్నాయి.
ఆ పాలసీస్ ని యూజ్ చేసుకుని మనం యూజర్ కి ఎలాంటి ప్రివిలేజెస్ ఇవ్వాలని డిసైడ్ చేసుకుని వాటి యాక్సెస్ ని కంట్రోల్ చేయొచ్చు. ఓకే, గ్రేట్. ఇప్పుడు ఇలాంటి కామన్ యూజర్స్, మనందరం ఒక ప్రాజెక్ట్ కి సంబంధించిన వాళ్ళం అనుకోండి. ఇప్పుడు మనందరికీ ఒక్కొక్క ఇండివిజువల్ యూజర్ క్రియేట్ చేయాలి. ఒక్కొక్క యూజర్ కి ఏమేం పాలసీస్ ఉండాలో అవన్నీ అటాచ్ చేయాలి. అవునా? రేపు మీకు నెక్స్ట్ వీక్ వేరే ఒక రిక్వైర్మెంట్ ద్వారా ఆల్రెడీ మీ దగ్గర ఉన్న యూజర్స్ కి ఇంకొక పాలసీ అటాచ్ చేయాలనుకుందాం. అప్పుడు మళ్ళీ వెళ్ళి అంతమంది యూజర్స్ కి మళ్ళీ 1 by 1 పాలసీ అటాచ్ చేయాలిగా. ఇలా చేసే అవసరం లేకుండా ఒక ప్రాజెక్ట్ లో కామన్ గా ఉండే యూజర్స్ అన్నిటినీ కలిపి ఒక గ్రూప్ లాగా క్రియేట్ చేయొచ్చు. దాన్నే యూజర్ గ్రూప్స్ అంటారు. అడ్వాంటేజ్ ఏంటి? ఏదైనా పాలసీస్ యాడ్ చేయాలన్నా, చేంజ్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా ఒక పర్టిక్యులర్ ఇండివిజువల్ యూజర్ కి అటాచ్ చేసే పని లేకుండా ఒక గ్రూప్ లెవెల్లో అటాచ్ చేసేస్తే దాంట్లో ఉన్న యూజర్స్ అన్నిటికీ అప్లికబుల్ అవుతాయి. ఓకే, దాంట్లో ఉన్న యూజర్స్ అన్నిటికీ అప్లికబుల్ అవుతాయి. అది మీకు యూజర్ గ్రూప్ వల్ల అడ్వాంటేజ్. ఇండివిజువల్ యూజర్స్ కి పాలసీస్ అటాచ్ చేసే పని లేకుండా ఓవరాల్ గ్రూప్ కి అటాచ్ చేసేస్తే ఆ గ్రూప్ లో మనకి యాక్సెస్ చేసుకోవాలి. గ్రూప్ కి ఏమైనా అప్డేట్ చేయాలన్నా, ఏదైనా పాలసీ అటాచ్ చేయాలన్నా, రిమూవ్ చేయాలన్నా అన్ని పర్పస్ఫుల్ గా ఇది ఉపయోగపడుతుంది. ఇవి మనకున్న ఆప్షన్స్. Done? కూల్. ఓకే, సో యూజర్ గ్రూప్స్ ఎలా క్రియేట్ చేయాలి చూడండి. యూజర్ గ్రూప్స్ ఆప్షన్కి వెళ్తాం, క్రియేట్ గ్రూప్ అంటాం. బ్యాచ్ 6 గ్రూప్ అందాం. ఇప్పుడు చూడండి, ఈ క్రియేట్ చేసిన యూజర్ లో ఏమేమి యూజర్ క్రియేట్ చేసిన గ్రూప్ లో ఏమేమి యూజర్స్ ఉండాలి. ఇక్కడ మనకి క్రియేట్ అయిన యూజర్స్ అన్ని లిస్ట్ కనిపిస్తే ఏమేమి యూజర్స్ ఉండాలి అని ఇక్కడ చెక్ బాక్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏమేమి యూజర్స్ ఉండాలి అనేవి ఈ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని ఇదిగో ఈ గ్రూప్ లెవెల్లో ఎలాంటి పర్మిషన్స్ ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ పర్మిషన్స్ ఏమన్నా ఇచ్చారంటే అవి మొత్తం ఇండివిజువల్ యూజర్ కి అసైన్ అవుతాయా, గ్రూప్ కి అసైన్ అవుతాయా? గ్రూప్ కి అసైన్ అయినాయి అంటే దాని లోపల ఉన్న యూజర్స్ అన్నిటికీ అటాచ్ అయినట్టేగా. దాని లోపల ఉన్న యూజర్స్ అన్నిటికీ అటాచ్ అయినట్టేగా అది. ఓకే, వెళ్ళి ఇలా మనం గ్రూప్ లెవెల్లో అటాచ్ చేసేసుకొని అవన్నీ కంప్లీట్ అడ్మిన్ యాక్సెస్ కూడా ఇవ్వచ్చు. సపోజ్ మీ గ్రూప్ లెవెల్లో ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ అడ్మిన్స్ అవ్వాలనుకో, ఇక్కడ మీరు అడ్మిన్ అని సెలెక్ట్ చేసుకుంటే చూపిస్తుంది మొత్తం అడ్మిన్ రిలేటెడ్. చూడండి, AWS అడ్మినిస్ట్రేటర్ చూడండి, ఇదిగో అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్. ఇది అటాచ్ చేశారనుకో బై డిఫాల్ట్ ఈ గ్రూప్ లో ఉన్న అందరు యూజర్స్ అడ్మిన్ యాక్సెస్ అయిపోతారు. ఇవన్నీ మనకి కామన్. సో ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి మనం ఏం చేస్తాం, క్రియేట్ గ్రూప్ అంటాం. క్రియేట్ గ్రూప్, అప్పుడు మనకి ఇక్కడ గ్రూప్ క్రియేట్ అవుతుంది. బ్యాచ్ 6 గ్రూప్ అని క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయ్యి మనకి ఇక్కడ కూల్.
ఇప్పుడు మన యాక్చువల్లీ యూజర్స్ కి ఆల్రెడీ ప్రీవియస్ యాక్సెస్ ఏదైతే ఉంటే ఇప్పుడు గ్రూప్ యాక్సెస్ అనేది ఈ యాక్సెస్ అవ్వదు సార్, అది కూడా యాడ్ అవుతుందా? ఆల్రెడీ యాడ్ అవుతుంది. ప్రీవియస్ యాక్సెస్ ఇప్పుడు మనకి సపోజ్ యూజర్ కి బకెట్ లెవెల్లో రీడ్ యాక్సెస్ ఉంది, దాంతో పాటు నువ్వు ఆర్డిఎస్ కూడా రీడ్ యాక్సెస్ ఇవ్వాలి. అప్పుడు ఈ పాలసీ కూడా అటాచ్ చేసావు అనుకో, రెండు అప్లికబుల్ అవుతాయి. గ్రూప్ లో యాడ్ చేయొచ్చు సార్. సపోజ్ నీ దగ్గర ఒక గ్రూప్ ఉంది, గ్రూప్ లో సపోజ్ 5 పాలసీస్ యాడ్ చేసి ఉన్నాయి. రేపు నువ్వు కొత్త యూజర్ క్రియేట్ చేసావు, నీకు తీసుకొచ్చి గ్రూప్ అటాచ్ చేసి ఆటోమేటిక్ 5 పాలసీస్ అప్లికబుల్ అయిపోతాయి కదా. గ్రూప్ కి ఏముంటే దాంట్లో ఉన్న యూజర్ కి ఆటోమేటిక్ గా అప్లికబుల్ అవుతుంది. అంతే. ఇంకా ఓకే. సో ఈ మూడు క్లియర్ అయినప్పుడు యూజర్ గ్రూప్స్ అంటే ఏంటి, యూజర్స్ అంటే ఏంటి, పాలసీస్ అంటే ఏంటి క్లియర్. ఇప్పుడు వచ్చేసరికి రోల్స్. ఓకే, మనము యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ మనం ఏమైనా AWS రిసోర్స్ యాక్సెస్ చేసుకోవాలంటే మనకి యూజర్ క్రియేట్ అయి ఉండాలి అని చెప్పాను, ఆ యూజర్ కి పాలసీ అటాచ్ అయి ఉండాలి అని చెప్పాను. బాగుంది. కానీ AWS లో మనకి ఒక రిసోర్స్ ఇంకొక రిసోర్స్ తో కనెక్ట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డేటాబేస్ ఉంది, డేటాబేస్ లో కొంత డేటా ఉంది. S3 బకెట్ ఉంది, S3 బకెట్ లో ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. మన దగ్గర EC2 ఉంది, EC2 మీద జావా అప్లికేషన్ రన్ అవుతుంది అనుకుందాం. ఇప్పుడు ఈ జావా అప్లికేషన్ వెళ్ళి RDS రన్ అవుతున్న డేటాబేస్ తో కమ్యూనికేట్ అవ్వాలి, లేకపోతే ఈ జావా అప్లికేషన్ వెళ్ళి S3 లో ఉన్న ఫైల్స్ ని యూజ్ చేసుకోవాలి. అప్పుడు ఈ రెండు రిసోర్స్ ఎలా కమ్యూనికేట్ అవుతాయి? అప్పుడు ఈ రెండు రిసోర్స్ అనేవి ఎలా కమ్యూనికేట్ అవుతాయి? మనం యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్, ఓకే, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ మనం ఒక రిసోర్స్ వెళ్ళి ఇంకో రిసోర్స్ తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఒక రిసోర్స్ వెళ్ళి ఇంకో రిసోర్స్ తో కమ్యూనికేట్ అవ్వాలంటే, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ మనం వెళ్ళి కమ్యూనికేట్ అవ్వాలంటే మనకి యూజర్ క్రియేట్ చేయాలి. అలా కాకుండా హ్యూమన్ బీయింగ్ ఇన్వాల్వ్మెంట్ కాకుండా AWS లో ఉన్న రిసోర్స్లే ఒకదానికి కనెక్ట్ అవ్వాలనుకో, అప్పుడు దానికి రోల్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ చూడండి, నా మీనింగ్ ఏంటో చెప్తా చూడండి. ఇక్కడ యూజర్ అనేవాడు AWS లో ఏ రిసోర్స్ తో కమ్యూనికేట్ అవ్వాలన్నా కూడా, యూజర్ అనేవాడు AWS తో ఏ కమ్యూనికేట్ అవ్వాలన్నా కూడా ఇక్కడ యూజర్ క్రియేట్ అవ్వాలి అని చెప్తున్నాం. అంతేగా, యూజర్. హలో చెప్పాలి. సరే, నేను కాల్ చేస్తాను ఇప్పుడే. ఓకే, ఇప్పుడు అలా కాకుండా ఈ AWS లోనే మీకు రెండు రిసోర్స్ ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ EC2 ఉంది, ఇక్కడ S3 బకెట్ ఉంది. ఇప్పుడు ఈ EC2 వెళ్ళి S3 బకెట్ తో కమ్యూనికేట్ అవ్వాలి, ఓకే. లేకపోతే సపోజ్ ఇక్కడ RDS ఉంది, ఇప్పుడు EC2 వెళ్ళి RDS తో కమ్యూనికేట్ అవ్వాలి. అంటే ఈ రెండింటి మధ్యలో కమ్యూనికేషన్ ఎలా ఎస్టాబ్లిష్ అవ్వాలి, లేదా ఈ రెండింటి మధ్యలో కమ్యూనికేషన్ ఎలా ఎస్టాబ్లిష్ అవ్వాలి, లేకపోతే ఈ రెండింటి మధ్యలో కమ్యూనికేషన్, ఇక్కడ ఏమన్నా హ్యూమన్ బీయింగ్ ఇన్వాల్వ్మెంట్ ఉందా? లేదు. AWS లోనే ఒక రిసోర్స్ ఇంకో రిసోర్స్ తో కమ్యూనికేట్ అవ్వాలి. అప్పుడు ఏం చేయాలి? ఈ రెండింటి మధ్యలో రోల్ క్రియేట్ చేయాలి. రోల్ అంటే మోర్ ఆర్ లెస్ రోల్ అండ్ యూజర్ ఒకటే, కాకపోతే మనకి అడ్మిన్స్ కి అయితేనేమో యూజర్, AWS లో ఒక రిసోర్స్ ఇంకో రిసోర్స్ క్రియేట్ చేయాలంటే రోల్, కనెక్ట్ అవ్వాలంటే రోల్. అది తేడా. కాకపోతే రెండింటికి మళ్ళీ పాలసీస్ అప్లికబుల్ అవ్వాలి. యూజర్ కైనా పాలసీస్ ఇవ్వాలి, మనం రోల్ కైనా పాలసీస్ ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి.
ఇవి మనకి AWS యాక్సెస్ లెవెల్ కంట్రోల్ ఇలా జరుగుతుంది అనమాట. సో రియల్ టైమ్ లో ఎగ్జాక్ట్ గా యూజర్స్ అండ్ రోల్స్ ని క్రియేట్ చేస్తారు, దానికి కావాల్సిన పాలసీస్ ని అటాచ్ చేస్తారు. యూజర్ కైనా పాలసీస్ అటాచ్ చేయాల్సిందే, రోల్ కైనా పాలసీస్ అటాచ్ చేయాల్సిందే, రెండింటికి సేమ్ గుర్తుపెట్టుకోండి, రెండింటికి సేమ్. Done? Any questions on this 4? యాక్సెస్ కంట్రోల్ కి మెయిన్ ఇవి మనకి IAM లో నేర్చుకోవాల్సినవి. దీని తర్వాత జస్ట్ క్యాజువల్ గా మీరు చిన్న చిన్న ఆప్షన్స్ ఉంటాయి, ఇంకా అవి ఒకసారి ఫ్రీగా ఉన్నప్పుడు చూడండి. AWS లోకల్ ఉంది. ఓకే, ఇక్కడ పాలసీస్ ఉన్నాయి కదా. ఇంకా సపోజ్ అకౌంట్ సెట్టింగ్స్ ఉంది. చేంజ్ పాస్వర్డ్ పాలసీ. ఇప్పుడు కన్సోల్ పాస్వర్డ్ ఇచ్చి ఉంటారు కదా, ఎన్ని రోజులకు ఒకసారి రీసెట్ అవ్వాలి. చూడండి ఇక్కడ మినిమం పాస్వర్డ్ లెంత్ ఈజ్ 8 క్యారెక్టర్స్, ఇంక్లూడ్ మినిమం 3 ఫాలోయింగ్, ఇట్లా ఉంది కదా. అంటే పాస్వర్డ్ రీసెట్ చేసుకున్నప్పుడు ఎలాంటి పాస్వర్డ్స్ ఇవ్వాలి చూడండి. మస్ట్ నాట్ బి ఐడెంటికల్ టు యువర్ AWS అకౌంట్, అది సేమ్ నేమ్ ఇవ్వద్దు. ఇలాంటి కొన్ని జస్ట్ నార్మల్ యాక్సెసిబిలిటీ కొన్ని ఉంటాయి. అలానే ఇప్పుడు క్రెడెన్షియల్స్ రిపోర్ట్, అప్పుడప్పుడు మీ ఆర్గనైజేషన్ లో ఈ ఆడిటింగ్ టీమ్ వాళ్ళు ఉంటారని చెప్పా కదా, వాళ్ళు మిమ్మల్ని రిపోర్ట్ అడుగుతారు. బాస్ మీ దగ్గర ఉన్న క్రెడెన్షియల్స్ రిపోర్ట్ ఇవ్వు అంటే, మీ AWS అకౌంట్ లో ఎవరెవరికి యాక్సెస్ ఉంది ఆ రిపోర్ట్ మొత్తం ఇవ్వని అడుగుతాడు. ఆ రిపోర్ట్ ను మనం ఇలా డౌన్లోడ్ రిపోర్ట్ అన్నాం అనుకోండి, అది CSV ఎక్సెల్ ఫార్మాట్ లో డౌన్లోడ్ అవుద్ది. చూడండి, ఈ ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేసుకుంటే మనం ఎక్సెల్ ఫైల్ లో ఏమేమి క్రెడెన్షియల్స్ ఉన్నాయి, ఎవరెవరు యూజర్స్ ఉన్నారంటే మొత్తం డీటెయిల్స్ అనేవి ఆడిటింగ్ టీమ్ వాళ్ళకి కనిపిస్తాయి. మీకు చెప్పాను కదా, యాజ్ పర్ రూల్ మనకి ఏ ఎలాంటి పాస్వర్డ్ ఉండాలో అలాంటిదే ఉండాలి అని చెప్పాను, మీకు గుర్తుంది కదా. పాస్వర్డ్స్ ఎన్క్రిప్ట్ అవుతాయి, యూజర్ నేమ్స్ ఎన్క్రిప్ట్ అవ్వవు. ఇదిగో రూట్ అకౌంట్, నరేన్ యూజర్, అడిషనల్ యూజర్, వీటన్ని ఇంకా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. అలా ఈ ఆడిటింగ్ టీం వాళ్ళు మొత్తం ఎప్పుడెప్పుడు సెటప్ చేసింది, ఎప్పుడు యూజర్ క్రియేట్ చేసాం, ఎప్పుడు పాస్వర్డ్ అప్డేట్ చేసాం, మొత్తం డీటెయిల్స్ ఉంటాయి దీంట్లో. ఓకే, ఇలాంటి చిన్న చిన్న ఆప్షన్స్ ఇంకా ఉంటాయి, జస్ట్ అది చూసుకోండి. ఇదిగో ఇంకో విషయం మీకు ఫస్ట్ లో AWS లో చెప్పే గుర్తుందా, ఇక్కడ మనకు బై డిఫాల్ట్ వెళ్తే అన్ని రీజియన్స్ కనిపిస్తాయి, కానీ మనకి ఏమేమి రీజియన్స్ కనిపించాలో మనం కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు ఓన్లీ సింగపూర్ అండ్ ముంబై ఇచ్చేసి మిగతా అన్ని డిజేబుల్ చేసాను అనుకోండి, ఇంకా మీకు ఈ లిస్ట్ లో అవి రావు, ఓన్లీ సింగపూర్ అండ్ ముంబై వస్తాయి అంతే. అది ఎలా అంటే చూడండి, ఇక్కడ స్ట్రైట్ అవే డీయాక్టివేట్ ఆప్షన్ చూసారా. ఇక ఇప్పుడు వర్జీనియా నాకు వద్దు, డీయాక్టివేట్. టోక్యో నాకు వద్దు, డీయాక్టివేట్. ముంబై నాకు వద్దు, డీయాక్టివేట్. ఇలా మనం ఇక్కడ డీయాక్టివేట్ చేసాం అనుకోండి, ఇంక యూజర్ లాగిన్ అయినప్పుడు కనిపించవు. అలా మనం అక్రాస్ అకౌంట్ అందరికి ఇవి, ప్రతి ఒక్క యూజర్ కని కాదు, అక్రాస్ అకౌంట్ ఏ యూజర్ లాగిన్ అయినా కూడా వాళ్ళకి పర్టికులర్ రీజన్స్ అనేవి కనిపించవు. ఓకే, ఇలా మనం రీజియన్స్ ను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇవి మనకి IAM లో మనం తెలుసుకోవాల్సిన.
ఓకే, దీంతో పాటు మన క్లౌడ్ ట్రైల్ లాగా ఒక చిన్న ఆప్షన్ ఉంది, అది కూడా చెప్పేస్తాను, అయిపోతుంది మీకు. స్నో ఫ్యామిలీ ఇంతకు ముందు ఒక 1.5 year బ్యాక్ చూస్తే ఒక 1.5 year బ్యాక్ కనుక మీరు AWS లో చూస్తే స్నో బాల్ అనే ఒక ఆప్షన్ ఉండేది. స్నో బాల్ దీని అర్థం ఏంటంటే చాలా సింపుల్ ఈజీ సినారీ ఇది. మీరు నాన్ క్లౌడ్ లో రన్ అవుతున్నారు అనుకుందాం. వినండి, దీని యూసేజ్ అర్థమైతే స్నోబాల్ అర్థమైపోతుంది ఈజీగా. మీరు నాన్ క్లౌడ్ లో రన్ అవుతున్నారు. మీ ఆర్గనైజేషన్ లో ఉన్న డేటా మొత్తం మీ సర్వర్స్ లోనే స్టోర్ అయి ఉంటుంది, అవునా కాదా? మీ సర్వర్స్ లోనే స్టోర్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు క్లౌడ్ కు మూవ్ అవుతున్నారు. ఇప్పుడు డేటా కూడా క్లౌడ్ లోకి మూవ్ అవ్వాలిగా. మరి మీ దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ పెటాబైట్ ఆఫ్ డేటా ఉందనుకోండి, హ్యూజ్ డేటా ఉందనుకోండి. దీన్ని మీరు 1 GB 1 GB 1 GB 1 GB కాపీ చేస్తాను క్లౌడ్ లోకి, మీకు సంవత్సరం బట్టి దయపేసరికి, అవునా? ఇలా హ్యూజ్ డేటా ఉన్నప్పుడు ఆ డేటాని ఎలా మైగ్రేట్ చేసుకోవచ్చు, ఎక్కడి నుంచి ఎక్కడికి? మీ ఆన్ ప్రిమైజ్ నుంచి, అంటే నాన్ క్లౌడ్ నుంచి క్లౌడ్ కానీ, లేకపోతే రివర్స్ క్లౌడ్ లో ఉన్న డేటాని మీ ఆర్గనైజేషన్ లో కానీ, లేకపోతే మీ ఆర్గనైజేషన్ నుంచి మళ్ళీ మీ ఆర్గనైజేషన్ లో వేరే సర్వర్స్ లోకి, ఇలా డేటా హ్యూజ్ డేటాని ఎలా మైగ్రేట్ చేయాలి, ఎలా కాపీ చేయాలి అనే దానికి ఇప్పుడు మీకు పెన్ డ్రైవ్ లో ఒక 5 GB డేటా ఉందనుకోండి. దీన్ని మీ నెట్వర్క్ కేబుల్ తెచ్చి ఇద్దరికి షేరింగ్ ఇచ్చి పెద్ద ప్రాసెస్ అది, అవునా? అదే పెన్ డ్రైవ్ ఉందనుకో మీ దగ్గర 16 GB పెన్ డ్రైవ్, దీంట్లో 5 GB కాపీ చేసి ఆ పెన్ డ్రైవ్ తీసుకెళ్లి ఇంకో దాంట్లో కాపీ చేస్తారు, అయిపోద్ది, అంతేనా? స్నో డివైస్ కూడా అలా అన్నమాట. అంటే మీ డేటా ట్రాన్స్ఫర్ కోసం అమెజాన్ వాడిచ్చే డివైస్ అది, పెన్ డ్రైవ్ లాగా అమెజాన్ ఇచ్చే డివైస్. ఇప్పుడు నేను ఆర్గనైజేషన్ లో కొంత డేటా ఉంది, దాని హ్యూజ్ డేటాను కాపీ చేయాలంటే ఏం చేస్తానంటే అమెజాన్ లో AWS లోకి వెళ్ళి ఆర్డర్ పెడతా, బాస్ ఐ నీడ్ ఏ స్నో డివైస్. ఆర్డర్ పెడితే మీరు ఏ అమౌంట్ పే చేసి ఏ ఆర్డర్కి అయితే పెట్టారో ఆర్డర్కి ఇప్పుడు మీరు ఫోన్లు డ్రెస్సులు డెలివరీ ఇస్తే ఎలా వస్తుందో అలా హోమ్ డెలివరీ వస్తుంది. డివైస్ హోమ్ డెలివరీ వస్తుంది. 10 days మీ దగ్గర ఉంటుంది, దానికి ఛార్జ్ చేస్తారు. ఈ లోపల మీ డేటా కాపీ చేసుకుంటే మళ్ళీ AWS వాడు వచ్చి ఆ డివైస్ ని క్యారీ చేసుకెళ్ళి మీరు ఏ అకౌంట్ లోకి అయితే కాపీ చేయమన్నారో ఆ అకౌంట్ లో కాపీ చేస్తారు డేటా. మరి వాళ్ళు డేటా స్టీల్ చేస్తే ఎలా, దొంగతనం చేస్తే ఎలా అంటే కుదరదు, ఆ డేటా ఎన్క్రిప్షన్ అయింది. ఈ స్నో డివైస్ లో కాపీ చేసిన డేటా మొత్తం ఎన్క్రిప్షన్ అవుతుంది. కాబట్టి వాళ్ళు హ్యాక్ చేసినా పెద్ద యూజ్ ఏం లేదు దానివల్ల. ఎంతైనా ఉంటది స్టోరేజ్ నువ్వు అనేది. డివైస్ సైజా లేకపోతే దాంట్లో స్టోరేజ్ ఎంత పట్టుతుందనే దానికి కూడా ఉంటుంది. అయ్యో 100 petabytes. ఓకే, 100 petabytes ఆఫ్ డేటా. అంత డేటాని మీరు ఈజీ 1 click లో కాపీ చేసేయచ్చు. వాళ్ళు స్నోబాల్ కంపాటబుల్ అంటే చేసేయచ్చు. ఉండొచ్చేమో, ఉంటదంటే నాకు తెలియదు, అష్యూర్ ఉంటుంది, సెర్చ్ చేసుకోవడం. ఏదైనా కంపాటబుల్ అంటే చేసేయచ్చు. ఇప్పుడు నీకు అజూర్ నుంచి దీంట్లో చేయాలని అజూర్ ఫస్ట్ కాపీ చేయడానికి మీకు కంపాటబుల్ ఇవ్వాలిగా, దీంట్లో చేయగలుగుతావు ఈజీ. ఓకే, సింపుల్.
సో దీన్ని ఎలా ఆర్డర్ ఇవ్వాలి అంటే చాలా ఈజీ. ఎందుకు లాగౌట్ అయింది ఇది? స్నో డివైస్ అని స్నో ఫ్యామిలీ అని టైప్ చేయండి. AWS స్నో ఫ్యామిలీ చేశారా? వస్తాం ఎక్కడ హీరో చేసి ఆర్డర్ అండ్ AWS స్నో ఫ్యామిలీ డివైస్. చూడండి ఏం చేస్తారు, ఇంపోర్ట్ S3, ఎక్స్పోర్ట్ ఫ్రమ్ S3, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఎక్కడ నుంచి చేయాలని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆప్షన్ చూడండి. చూజ్ యువర్ షిప్పింగ్ ప్రిఫరెన్స్, ఇమీడియట్ కావాలా నార్మల్ డెలివరీ కావాలా, చూజ్ యువర్ జాబ్ డీటెయిల్స్, ఏం చేయాలి నువ్వు, చూజ్ యువర్ సెక్యూరిటీ, ఎన్క్రిప్షన్ అవ్వాలా వద్దా, నోటిఫికేషన్ రావాలా వద్దా, తర్వాత ఫైనల్ గా క్రియేట్ యువర్ జాబ్ అంటే ఈ జాబ్ ప్లేస్ చేస్తే ఆటోమేటిక్ అకౌంట్ లోకి యాడ్ అయిపోతాయి. $300 ప్లస్ GST దగ్గర $360 యాడ్ అవుతాయి. బీ కేర్ఫుల్. $360 అంటే ఎంత? దగ్గర 25,000. కాకపోతే అకౌంట్ బాధ్యత, దానివల్ల ఉపయోగం కూడా ఏముంది? ఆహా, లీగల్ అగ్రిమెంట్ సూ చేస్తాడు. ఓకే, ఇది సింపుల్ అంతే. సో ఆర్డర్ ప్లేస్ చేస్తే డివైస్ మన ఇంటికి వచ్చేస్తే మనం ఆ డేటా కాపీ చేసేసుకుని మళ్ళీ వాడు పిక్ చేసుకుని వెళ్ళి మీరు అకౌంట్ లోకి అయితే యాడ్ చేయమంటాడు, అక్కడికి యాడ్ చేయాలి. AWS నుండే మీకు వచ్చేది కూడా AWS నుండే, థర్డ్ పార్టీ కాదు. అంతే, AWS. వేరే వాళ్ళకి డేటా అసలు వాళ్ళ చేతికి ఎందుకు ఇస్తారు? వాళ్ళు డేటా సెక్యూర్ డేటా కదా, అవసరం లేదు. ఇంకా మీరు దాంట్లోకి డేటా కాపీ చేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. డివైస్ పిక్చర్లు కూడా చూడండి. స్నో డివైస్, ఇమేజెస్ చిన్న మామూలు చిన్న బాక్స్ లాగా ఉంటాయి. ఇవి ఇట్లా ఉంటాయి డివైస్. ఇట్లా ఉంటాయి. ఇగో ఇది కేబుల్స్ అవన్నీ ఉంటాయి. ఇగో నెట్వర్క్ చూసారా? సరే, ఓకేలే. సో ఇంటర్వ్యూ 8కి ఇంతవరకు చూడండి. రేపు ఓకే అన్నయ్య, రేపు చూద్దాం.